10 నిమిషాల్లో అయిపోయే అవిసె గింజల పొడి ఈరోజు చూపిస్తాను చూసేయండి. చాలా త్వరగా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్‌లోకి కొన్ని అవిసె గింజలను తీసుకొని వాటిని దోరగా లో ఫ్లేమ్‌లో వేయించాలి. చిటపటలాడే సౌండ్ వస్తుంది. వేయించేటప్పుడు మంచి స్మెల్ కూడా ఉంటుంది. వేయించిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కారం కోసము కొన్ని ధనియాలు, అలాగే మినపప్పు, శనగపప్పు, కొన్ని కారం కోసం ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వీటన్నిటిని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. నేనైతే వేయించడం కోసం కొంచెం ఘీ వాడాను ఫ్లేవర్ కోసము. మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. సో వీటన్నిటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నేను చింతపండు కూడా వేసాను. సో వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేయడమే. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ ఆడిచేయండి. పొడి అయితే రెడీ అయిపోయింది 10 నిమిషాల్లో. ఈ పొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రోజువారీ ఇడ్లీలో తీసుకోవచ్చు, అలాగే దోశలోకి, రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. నేను వేడి వేడి అన్నంలో కొంచెం పొడి వేసుకొని తిన్నాను. కొంచెం చేదుగా అనిపిస్తుంది కానీ హెల్త్‌కి మంచిది కదా! సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.